పై ఫైర్ అయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా కేసీఆర్ కుటుంబం దోచుకుందంటూ జగ్గారెడ్డి విమర్శించారు. అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రొఫెసర్స్ అంటూ విమర్శించిన జగ్గారెడ్డి వారిని కలిస్తే అవినీతిలో పీహెచ్డీ చేయొచ్చంటూ ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్న ఆస్తి తన దగ్గర లేదని, ఒకవేళ తన దగ్గర అంత ఆస్తి ఉంటే రైతులకు పంచేవాడినని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అవినీతి ఎలా చేయొచ్చు, డబ్బులు ఎట్లా సంపాదించు, ప్రభుత్వ ఖజానాని ప్రజల సొమ్ముని ఆ ఖజానాని ఎట్లా దోచేయచ్చు, అందుకు ఎక్స్పర్ట్ అయిపోయారు వాళ్ళైతే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు వాళ్ళు. దానికి ఒక ప్రొఫెసర్ వాళ్ళు, దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎట్లా దోచుకోవచ్చు అని ఈ రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే, ప్రభాకర్ రెడ్డి నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా. పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది నాకు. నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది. నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. కేసీఆర్ ఫ్యామిలీకి పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. నీకు నాకు ఫరక్ లేదావా ప్రభాకర్ రెడ్డి? ప్యాకేజ్ ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి. నేను ప్యాకేజీలో లీడర్ ఏమన్నా? అరే నాయన కష్టపడ్డాం రా నాయన, ప్రజల సర్వీస్ చేసినాము, జనాలు ఓట్లు వేసి అట్లా లీడర్ అయినా. నీ తిరుగు బీఫామ్లో కొనుక్కొని వచ్చినాడు కాదురా నాయన నేను.